53:10 అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ, ఈ మాట గమనించండి, పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే దాని ముందు అతడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. అంటే ఆయన సంతానము కళ్ళారా చూస్తారట. ఏంటంటే యేసు ప్రభు కల్వరి శిలువలో పునరుద్ధాన, మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా వారు కోల్పోయిన సమస్తాన్ని ఆయన పొందిన దెబ్బల ద్వారా వీరికి సమకూర్పు. యెషయా గ్రంథం 53:5, మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడను, మన దోషం బట్టి అతడు నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హిస్ పెయిన్ అవర్ గెయిన్, హిస్ టీయర్స్ అవర్ చియర్స్, హిస్ లాస్ అవర్ రికవరీ, హిస్ డార్క్నెస్ అవర్ లైట్. ఆయన కన్నీరు మన ఆనంద బాష్పవిందాలు, ఆయన చీకటి మన వెలుగు, ఆయన దెబ్బలు మనకు స్వస్థత, ఆయన కోల్పోయింది సమకూర్చడానికి. అర్థం ఒకసారి చేస్తారా? ఇది అర్థం కాకుంటే నువ్వు ఇంకా కల్వరి శిలువలో ఇట్ ఈస్ ఫినిష్డ్కి ముందున్నావు. తండ్రి దాహం అవుతా ఉంది, అక్కడే ఉండు, దాహం దగ్గరనే ఉండు. కానీ ప్రభు ఏమన్నాడు? ఇట్ ఈస్ సమాప్తమైంది. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? సమకూర్చాలనుకుంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ ద ఫార్చ్యూన్స్. వాళ్ళు కోల్పోయిన భాగ్యం అంతటి మరి ఏం చేస్తాను? సమకూరుస్తా. ఎక్కడెక్కడ సమకూర్పు? ఆరోగ్యము సమకూర్పు, ఆత్మీయ పరిస్థితి సమకూర్పు, తిరిగి సమాధానము సమకూర్పు, ఆనందము సమకూర్పు, కోల్పోయిన భాగ్యము సమకూర్పు, ఘనత సమకూర్పు. ఒక్కొక్క ప్రాంతంలో ప్రభు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? సమకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ సమస్య ముద్రే కొలది పరిష్కారం ఆసన్నమవుతుంది. సమస్య ఎంత ముదిరితే పరిష్కారం అంత దగ్గర.